హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, షేర్ చేయండి మా. అదేవిధంగా ఈ రోజు మెయిన్ మా కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ టాపిక్ మా ఏదంటే ఇక్కడ ఇది బిర్సా ముండమ్మ 150వ జయంతి సందర్భంగా ఇది బిర్సా ముండా. ఇక్కడ బిర్సా ముండమ్మ 150వ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ మా. ఏ కమిటీ అంటే మొత్తం వచ్చేసి మోడీ యొక్క సలహా మేరకు మా మోడీ యొక్క 118 మంది ఉన్నత స్థాయిలో కమిటీ వేశారమ్మా. ఏదంటే బిర్సా ముండా 150 జయంతి సందర్భంగా అంటే ఇది 2025 నవంబర్ 15 మా. అదేవిధంగా 2026 నవంబర్ 15 వచ్చేసి మా ఈయన జయంతి ఉత్సవాలు 150 జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందమ్మా. ఇదంటే 150వ జయంతి సందర్భంగా అంటే ఇక్కడ బిర్సా ముండా జయంతి సందర్భంగా 150 జయంతి సందర్భంగా 2025 నవంబర్ 15 కు ఆయన జన్మించి 150 ఇయర్స్ కంప్లీట్ అయితే అందుకు 1 ఇయర్ వరకు ఆయన ఉత్సవాలు బాగా జరపాలని కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రి మండలి సలహా మేరకు మోడీ యొక్క సలహా మేరకు మొత్తం వచ్చేసి 118 మంది ఉన్నత స్థాయిలో కమిటీ వేశారన్నమాట. అదేవిధంగా ఈ కమిటీలో వచ్చేసి ఎవరుంటే మాజీ రాష్ట్రపతి ప్రతిభా పటేల్, అదేవిధంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు, అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి ఏమంటే వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, అదేవిధంగా మాజీ ప్రధానమంత్రి దేవగౌడ, అదేవిధంగా 22 మంది వచ్చేసి కేంద్ర మంత్రులు, అదేవిధంగా 20 రాష్ట్రాల నుంచి గవర్నర్స్, అదేవిధంగా 20 రాష్ట్రాల నుంచి సీఎంస్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సీఎంలు వచ్చేసి అంటే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క ఉన్నత స్థాయి కమిటీకి అధ్యక్షత వహిస్తున్నమాట. అయితే ఈయన బిర్సా ముండా ఎక్కడ జన్మించారంటే చాలా ఫేమస్ బిర్సా ముండా. ఇక బిర్సా ముండా ఏ స్టేట్ లో జన్మించారంటే జార్ఖండ్ లోని రాంచీలో జన్మించాడు. రాంచీలో ఎందుకు సార్ ఈయన జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందంటే మెయిన్ కారణం వచ్చేసి ఏంటంటే ఈయన వచ్చేసి గిరిజనుల కోసం బ్రిటిష్ వాళ్ళ కోసం వ్యతిరేకంగా పోరాడి గిరిజనుల కోసం హక్కుల కోసం పోరాడిన పసమ్మ బ్రిటిష్ వాళ్ళ కోసం వ్యతిరేకంగా పోరాడి గిరిజనుల కోసం వాళ్ళకి కావాల్సిన హక్కులను కాపాడినందుకు ఈయనక ఆ రోజు బిర్సా ముండా జయంతి సందర్భంగా 150 జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నమాట. అదేవిధంగా ఇక బిర్సా ముండా ఏ స్టేట్ లో జన్మించారమ్మా జార్ఖండ్ లో జన్మించారు రాంచీలో. అదేవిధంగా ఇటీవల వచ్చేసి అంతర్జాతీయ విమానాశ్రయం ఇది ఇంటర్నేషనల్ విమానాశ్రయం కూడా ఎక్కడుందంటే దాని పేరు మార్చారు. ఎక్కడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జార్ఖండ్ లోని ఆయన పేరు మార్చారు. ఏం పేరంటే బిర్సా ముండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు మార్చారు. అదేవిధంగా ఇటీవల వచ్చేసి భారతదేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం వచ్చేసి ఎక్కడుందంటే ఇండియాలో పెద్ద హాకీ స్టేడియం ఎక్కడంటే ఒరిస్సాలో ఎక్కడుందంటే రూర్కేలాలో కూడా ఉంది. అది యొక్క దాని పేరు కూడా ఏం పేరు మార్చంటే బిర్సా ముండా హాకీ స్టేడియం గా పేరు మార్చనమాట. ఇక్కడ 2 కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇక్కడ భారతదేశంలో పెద్ద హాకీ స్టేడియం వచ్చేసి ఒరిస్సాలోని రూర్కేలాలో ఉంది. దాని పేరు వచ్చేసి నరేంద్ర మోడీ గారు ఏ పేరు మార్చంటే బిర్సా ముండా హాకీ స్టేడియం గా పేరు మార్చారు. అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం జార్ఖండ్ లోని ఆయన పేరు వచ్చేసి బిర్సా ముండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా జార్ఖండ్ లోని రాంచీలో పేరు మార్చారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల వచ్చేసి దేశ రాజధానిలోని ఢిల్లీలో వచ్చేసి అసెంబ్లీ వేదికగా అఖిల భారత స్పీకర్ల సదస్సు ఎక్కడంటే ఆగస్టు 24, 25 తేదీన ఎక్కడ జరుగుతుందంటే ఎక్కడంటే ఢిల్లీలో అవుతుందన్నమాట. అయితే దీనికి ఎవరు పాల్గొంటే లోక్సభ స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా, అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అంటే హరివంశ నారాయణ సింగ్. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు పాల్గొంటారు అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ వచ్చేసి ఎవరంటే రఘురామ కృష్ణ గారు దీంతో పాల్గొంటారు అన్నమాట. ఏంటంటే అఖిల భారత స్పీకర్ల సమావేశం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎక్కడ జరుగుతుంటే ఢిల్లీలోని. దీనికి ఎవరు బాధ్యత అంటే లోక్సభ స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా పాల్గొంటారు, ఆయన స్పీకర్ కాబట్టి. అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యొక్క మెయిన్ వచ్చేసి ఢిల్లీలో ఎక్కడ జరుగుతుంటే సెంటర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలోని తొలి భారతీయ స్పీకర్ గా ఎన్నికైన విఠల్ భాయ్ పటేల్ యొక్క
గౌరవధనంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క మెయిన్ వచ్చేసి ఈ యొక్క సమావేశం జరుగుతుంది సార్. ఎందుకంటే ఢిల్లీలో వచ్చేసి మన ఇండియాకి వచ్చేసి మొట్టమొదటిగా ద ఫస్ట్ లోక్సభ స్పీకర్ అయిన విఠల్ భాయ్ పటేల్ దీంతో పాల్గొనడం జరుగుతుంది సార్. పాల్గొనడం జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క లోక్సభ అనేది వచ్చేసి చాలా ఫేమస్. ఇది లోక్సభ అయితే లోక్సభ అనేది వచ్చేసి చాలా ఫేమస్ లోక్సభ స్పీకర్. ఈ యొక్క లోక్సభ స్పీకర్ అనేది ఏ దేశం నుంచి స్వీకరించారమ్మా? స్పీకర్ అనే పదాన్ని ఏ దేశం నుంచి అంటే బ్రిటన్ నుంచి స్వీకరించారు. ఏ దేశమా? బ్రిటన్ నుంచి. స్పీకర్ అనే పదాన్ని ఏ దేశం నుంచి అంటే మన బ్రిటన్ దేశం నుంచి స్వీకరించారు. అయితే భారతదేశంలో ఏ ఆర్టికల్ ప్రకారం స్పీకర్ అనే ఆర్టికల్ అంటే 93వ ఆర్టికల్ ప్రకారం వచ్చి స్పీకర్ అనేది ఆర్టికల్ తెలియసమాట 93 ఆర్టికల్. అదేవిధంగా భారతదేశం స్పీకర్ అనేది ఎన్ని రకాలంటే 4 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏదంటే పొటెన్ స్పీకర్, నెక్స్ట్ రెండు వచ్చేసి ఏదంటే ప్యానల్ స్పీకర్, మూడు వచ్చేసి ఏదంటే స్పీకరు, 4 వచ్చేసి ఏదంటే డిప్యూటీ స్పీకర్. 4 వచ్చేసి డిప్యూటీ స్పీకర్. స్పీకర్ అనేది 4 రకాలు. ఏదంటే ఒకటి వచ్చి పొటెన్ స్పీకర్, ప్యానల్ స్పీకర్, నెక్స్ట్ స్పీకరు, 4 వచ్చేసి ఏదంటే డిప్యూటీ స్పీకర్. అయితే ఇక పొటెన్ స్పీకర్ అనేది ఏ దేశం నుంచి గ్రహించారంటే పొటెన్ స్పీకర్ అనేది ఫ్రాన్స్ దేశం నుంచి గ్రహించారు. ఏ దేశమా? ఫ్రాన్స్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి పొటెన్ స్పీకర్ అనేది ఎవరు నియమిస్తారంటే పొటెన్ స్పీకర్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. ఓన్లీ తాత్కాలికంగా పొటెన్ స్పీకర్ ను నియమిస్తారన్నమాట. ఎందుకు పొటెన్ స్పీకర్ నియమిస్తారంటే ఒకటే సార్. పొటెన్ స్పీకర్ ను ఎందుకు నియమిస్తారంటే కొత్తగా లోక్సభలో స్పీకర్ ఎన్నికైన వాళ్ళు, అంటే కొత్తగా లోక్సభలో స్పీకర్ ఎన్నికైన వాళ్ళు వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. అందుకు ఈ యొక్క పొటెన్ స్పీకర్ అని తాత్కాలికంగా నియమిస్తారన్నమాట. రాష్ట్రపతి కేవలం 1 లేదా 2 రోజులు మాత్రమే ఉంటదన్నమాట. ఇలా 10 జీతపత్యాలు ఏముండవు సార్ పొటెన్ స్పీకర్ కు, అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా ప్యానల్ స్పీకర్ ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వచ్చి 6 మంది ప్యానల్ స్పీకర్ ఉంటారమ్మా. అదేవిధంగా ఏంటంటే స్పీకరు, డిప్యూటీ స్పీకర్ లేకుంటే ఎవరుంటారంటే ప్యానల్ స్పీకర్ ఉంటారు. ఇది ప్యానల్ స్పీకర్ ఉంటారమ్మా. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేకుంటే ఏంటంటే ప్యానల్ స్పీకర్ గా ఉంటారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్, మనకి ఎగ్జామ్ ఉందన్నమాట. అదేవిధంగా స్పీకర్ అనేది యొక్క అర్హత వచ్చేసి ఏంటంటే ఏదైనా లోక్సభగా ఎంపీగా ఎన్నుకునే వాళ్ళు మాత్రమే ఎన్నుకుంటారన్నమాట. లోక్సభను ఎవరి యొక్క స్పీకర్ ను ఎవరు నియమిస్తారంటే ఏ పార్టీ మెజార్టీ ఉంటే వాళ్ళ పార్టీని యొక్క నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు బీజేపీ అధికారం బట్టి బీజేపీలో ఒక నాయకుడిని ఎన్నుకుంటారన్నమాట. అదేవిధంగా పొటెన్ స్పీకర్ కు అంటే సీనియర్ పర్సన్స్, అంటే లోక్సభలోని 543 స్థానాల్లో ఎవరు సీనియర్ అయితే వాళ్ళని పొటెన్ స్పీకర్ ను రాష్ట్రపతి నియమిస్తారు. ఏ పార్టీతో సంబంధం లేదు, అట్లా నియమిస్తారన్నమాట. అది స్పీకర్ పదవి మాత్రం ఏ పార్టీ అధికారంలో వాళ్ళ పార్టీని నియమించడం జరుగుతుంది సార్ స్పీకర్ అనే పదాన్ని. అయితే భారతదేశంలో స్పీకర్ అనే పదం వచ్చేసి ఎవరితో సమానం ఉంటే సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తితో సమానం ఉంటాయన్నమాట. స్పీకర్ యొక్క జీతభత్యమ్మ ఎవరు నిర్ణయిస్తే పార్లమెంట్ నిర్ణయిస్తే పర్ మంత్ సార్లు వచ్చేసి స్పీకర్ సార్లు వచ్చేసి ఎంత ఉంటే దాదాపు 4 లక్షల వరకు ఇలా జీతభత్యం అందిస్తారన్నమాట. అదేవిధంగా ఈ యొక్క స్పీకర్ వచ్చేసి ఏంటంటే స్పీకర్ యొక్క రాజీనామా ఎవరికి అంటే మన డిప్యూటీ స్పీకర్ ఇస్తారు. డిప్యూటీ స్పీకర్ రాజీనామా స్పీకర్ కు అందిస్తారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్, మనకి ఎగ్జామ్ అవుతారన్నమాట. అదేవిధంగా స్పీకర్ వచ్చేసి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేస్తే పొటెన్ స్పీకర్ చేత. ఎవరి చేత? పొటెన్ స్పీకర్ చేత. చాలా మంది ఏమంటారు డిప్యూటీ స్పీకర్ అనుకుంటారు, కానీ రాంగ్. స్పీకర్ వచ్చేసి ఎవరి చేత అంటే పొటెన్ స్పీకర్ చేత ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క స్పీకర్ అనే పదాన్ని మొట్టమొదటిగా వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి ఎవరి యొక్క అంటే ప్రముఖ పశ్చిమ అంటే విఠల్ భాయ్ యొక్క ఫస్ట్ ఈయన స్పీకర్ అనే పదాన్ని చేర్చారన్నమాట. అయితే భారతదేశంలో ఈ యొక్క స్పీకర్ యొక్క అధికారాలు ఏముంటాయంటే భారతదేశంలో స్పీకర్ అధికారాలు వచ్చేసి ఏముంటాయంటే మన లోక్సభ సమావేశానికి అధ్యక్షత వహిస్తారన్నమాట. అదేవిధంగా వచ్చేసి అఖిల భారత సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. విదేశాల్లో జరిగే సమావేశానికి ఈయన బాధ్యత వహిస్తారన్నమాట. అదేవిధంగా మన దేశంలోని ఈ యొక్క పార్లమెంటరీ కమిటీ చైర్మన్ గా అధ్యక్షత వహిస్తారు స్పీకర్ కు. అదేవిధంగా రాష్ట్రంలో జరిగే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారన్నమాట. అంటే స్పీకర్ చాలా ఇంపార్టెంట్. స్పీకర్ వచ్చేసి చాలా అధికారులు ఉంటాయి. ఒక బిల్లు డోర్ బిల్లు లేదా ఆమోదించే అధికారం కూడా ఎవరుకుంటే స్పీకర్ ఉంటది. సభా సమావేశంలో మర్యాదంగా నడుచుకోవడం యొక్క హక్కులను అంటే లోక్సభ ఎంపీలను మర్యాదంగా నడుచుకునే బాధ్యత ఈయన చూసుకుంటారన్నమాట. అంటే స్పీకర్ అన్నమాట. ఆయన మనకు చూడు సార్. అయితే ఇక్కడ ఎక్కువ సార్లు ఏంటంటే స్పీకర్ యొక్క మెయిన్ వచ్చేసి మన దేశంలో మొట్టమొదటిగా స్పీకర్ వచ్చేసి అంటే జీవి మౌలాంకర్. భారతదేశం మొట్టమొదటి స్పీకర్ జీవి మౌలాంకర్ చాలా ఫేమస్
అదేవిధంగా ఎక్కువ కాలం పనిచేసినంటే బల్రామ్ జక్కర్ మా ఎక్కువ కాలం పనిచేసినమాట. అదేవిధంగా నెక్స్ట్ మా భారతదేశంలో మొట్టమొదటి వచ్చేసి స్పీకర్ గా జీవి మౌలాంక్ గారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే స్పీకర్ గా ఎన్నికైన వారు వచ్చి బాలయోగి. అయితే ఈయన భారతదేశంలోనే స్పీకర్ గా ఉంటూ పదవుల్లో మరణించిన స్పీకర్లు వచ్చేసి మా ఇద్దరు అంటే జీవి మౌలాంక్ గారు, అదేవిధంగా బాలయోగి మా. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి స్పీకర్ గా పనిచేసి మన చనిపోయిన 10 రోజులుగా మరణించిన వాళ్ళు వచ్చేసి అంటే ఇద ప్రముఖ పశ్చిమ ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదంటే బాలయోగి చనిపోయినమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి నీలం సంజీవ్ రెడ్డి కూడా స్పీకర్ గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు పనిచేసామా ఏదంటే బాలయోగి మరియు నీలం సంజీవ్ రెడ్డి వీరిద్దరు పనిచేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో మొట్టమొదటి లోక్సభ స్పీకర్ వచ్చేసి మహిళా స్పీకర్ అమ్మా ఏదంటే మీరా కుమారి గారు. ఇది మీరా కుమారి. సెకండ్ మహిళా స్పీకర్ వచ్చేసి అంటే సుష్మా స్వరాజ్ గారు. స్మిత మహాజన్మ రెండవ లోక్సభ స్పీకర్ గా మహిళా పనిచేసి. అదేవిధంగా పేరు లోక్సభ 18వ లోక్సభ స్పీకర్ వచ్చేసి అంటే ఓం బిర్లా వచ్చేసి 2 సార్లు ఎన్నికాడు. ఈయన 2019 నుంచి 2024 వరకు, అదేవిధంగా 2024 నుంచి 2029 వరకు ఈయన కొనసాగుతారన్నమాట. స్పీకర్ గా 10 కాలం వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఉంటారన్నమాట. లోక్సభ రద్దు కావచ్చు కానీ స్పీకర్ పదవి కానీ రద్దు కాదన్నమాట. లోక్సభ రద్దు కావచ్చు కానీ స్పీకర్ పదవి ఎప్పుడు రద్దు కాదమ్మా. వాళ్ళకి వేళ ఏదైనా రాజీనామా చేస్తే ఏదైనా హెల్త్ బాగాలేకుండా కానీ ఏదైనా అప్పుడైతే కానీ స్పీకర్ పదవి ఆయన రిజైన్ చేసుకుంటారన్నమాట. అదే ఒకవేళ స్పీకర్ లేకుంటే ఎవరు తాత్కాలికంగా స్పీకర్ పనిచేస్తే డిప్యూటీ స్పీకర్ వచ్చేసి తాత్కాలికంగా పనిచేస్తారన్నమాట. అయితే ఇక డిప్యూటీ స్పీకర్ అనేది మన భారతదేశంలో లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఇంతవరకు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి మనకు డిప్యూటీ స్పీకర్ అనే పదవి లేదమ్మా. ఇక డిప్యూటీ స్పీకర్ ఎవరు ఉంటారంటే ప్రతిపక్ష పార్టీలో ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళకు వచ్చేసి డిప్యూటీ స్పీకర్ గా నామినేషన్ అనమాట. అయితే ఇంతవరకు లాస్ట్ మన దేశానికి డిప్యూటీ స్పీకర్ వచ్చేసి తంబి దురై. ఆ తర్వాత వచ్చేసి మన ఇండియాకు డిప్యూటీ స్పీకర్ ఎవరు లేరు సార్. ఆయన మన గుర్తుడు కదా సార్, అది మనకి ఎగ్జామ్ లో అడుగుతున్నమాట, గుర్తుడు కదా సార్. ఇక్కడ మాత్రం స్పీకరు డిప్యూటీ స్పీకరు చాలా ఇంపార్టెంట్ మా. ఒకవేళ స్పీకర్ లేకుంటే ఎవరు బాధ్యత చూసంటే డిప్యూటీ స్పీకర్ గా వహిస్తారు అన్నమాట. అయితే ఇక్కడ రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ మాత్రం ఎవరంటే హరివంశ నారాయణ సింగ్ మా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. నెక్స్ట్ అదేవిధంగా భారత్ లో అమెరికా రాయబారిగా ఎవరికి అంటే సెరియో గరాగోరనా అనే వ్యక్తి ఎన్నుకోనమాట, అది గుర్తుకోండి సార్. నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల అమెరికాకు వచ్చి అమెరికా మన దేశం నుంచి అమెరికాకు వచ్చి పోస్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్న ఏ దేశం అంటే భారత్. ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 25, 2000 నుంచి దీనికి పోస్టల్ యొక్క ఏంటంటే ఇక్కడ పోస్టల్ యొక్క సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఈ యొక్క పోస్టల్ యొక్క సేవలు అంటేనమ్మా మన దేశం వాళ్ళు అమెరికా వెళ్తారు. అమెరికాకు సంబంధించిన ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా పంపించడానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి పోస్టల్ ద్వారా కొన్ని ఆర్డర్ పంపిస్తారన్నమాట. ఏదైనా కొన్ని వస్తువులు పోస్టల్ ద్వారా పంపిస్తారన్నమాట. కొన్ని మెయిన్ యొక్క వాళ్ళకు విదేశాలు ఉంటారన్నమాట. మన దేశంలో విదేశాలకు సంబంధించిన పోస్టల్ సేవలను నిలిపివేస్తామా, తాత్కాలికంగా నిలిపివేశారు. ఎందుకంటే మన దేశం మీద వస్తువుల మీద వాళ్ళు 50% ట్యాక్స్ వేస్తారన్నమాట. ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకు వేసిందంటే ఈ యొక్క ట్యాక్స్ వచ్చేసి రష్యా నుంచి చమురును నిలిపివేయాలని అక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ఇండియా ప్రధానమంత్రికి మోడీకి సూచించారు. కానీ మోడీ మాత్రం దాని గురించి పట్టించుకోలేదు. ఎమ్మటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి 50% మన దేశం మీద ట్యాక్స్ వేయడం జరిగింది సార్. ఎన్ని గుర్తుపెట్టుకోవాలి సార్. కానీ రేపు ఎగ్జామ్ ఉంటే అమెరికా పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసిన భారత్ ఆగస్టు 5, 2000 నుంచి అమలేస్తామట. నెక్స్ట్ అదేవిధంగా ఇటీవల వచ్చేసి ఒక మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్ లోని ఒక ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. ఆ ఫెస్టివల్ ఏంటంటే పోలా పండుగ. ఇది పోలా పండుగ వచ్చేసి చాలా ఫేమస్ కాశీ మాత యొక్క విగ్రహానికి ఏ యొక్క పండుగ అంటే పోలో పండుగ. రేపు ఎగ్జామ్ అవుతుందన్నమాట. పోలో పండుగ అనేది ఇటీవల ఏ రాష్ట్రంలో ఘనంగా ఉంది మనకి ఎస్ఎస్సి కానీ బ్యాంక్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ అని ఫెస్టివల్ గురించి ఖచ్చితంగా అవుతాడు. అదేవిధంగా పోలో పండుగ అనేది ఇటీవల ఏ రాష్ట్రంలో ఫేమస్ అంటే కాశీ. ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర అని నాగపూర్ అనమాట. మహారాష్ట్ర సీఎం వచ్చేసి ఎవరంటే దేవేంద్ర ఫడ్నవీస్. ఈయన ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర సీఎం గా ఎన్నోవాలంటే 18వ సీఎంగా ఎన్నోవాలంటే 2024 డిసెంబర్ 5న ఆయన ప్రమాణ స్వీకారం చేసినమాట. డిసెంబర్ 5న ఈయన ఏ పార్టీ అంటే బీజేపీ పార్టీ. మహారాష్ట్రంలో యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చేసి ఏంటంటే 288 అసెంబ్లీ స్థానాలు మహారాష్ట్ర సీఎం అంటే దేవేంద్ర ఫడ్నవీస్. ఈయన వరుసగా 2 సార్లు ఎన్నికైనలు.
మన ఛానల్ కొత్తగా చూసే వారికి లైక్ చేయండి మా, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వచ్చేసి మా ఈ రోజు కరెంట్ అఫైర్స్ అంటే యూరో జోన్ అంటే మా ఇక్కడ యూరోపియన్ యూనియన్ లో కొత్తగా ఏ దేశం చేరిందంటే ఒకటి మా బల్గేరియా, స్వీడన్, డెన్మార్క్, ఇంగ్లాండ్. అయితే బల్గేరియా మా కొత్తగా చేరింది. అయితే యూరో దేశంలో మొత్తం దేశాలు ఎన్ని ఉంటాయంటే 58 దేశాలు ఉంటాయి. కొత్త వచ్చేసి మా ఏదంటే బల్గేరియా అనే దేశం జన్మ ఏదంటే యూరో జోన్ లో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.